కాంగ్రెస్ హయాంలో ఎస్ఐఆర్ జరిగితే ఒప్పు, మేం చేస్తే తప్ప అని ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. డీలిమిటేషన్ పైన తప్పుడు ప్రచారం చేయొద్దని, అభ్యంతరాలు ఉంటే కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటులో చెప్పాలని సూచించారు. మహిళా రిజర్వేషన్ చట్టం చెప్పుకోవటానికైనా అమలు చేయొద్దా అని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. తప్పు కాదు, ఇప్పుడు ఎస్ఐఆర్ జరిగింది తప్పు. కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం వాళ్ళ హయాంలో ఎస్ఐఆర్ చాలాసార్లు జరిగింది. చనిపోయినటువంటి ఓట్లు తీసేసిన తప్పు, బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి ఓట్లు తీసేస్తే తప్పు, వాళ్ళకు దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఓట్లు లేకపోతే ఓట్లు నమోదు చేస్తే వాళ్ళకి తప్పు. కాబట్టి అన్ని విషయాలు రాజకీయాలు చూడకూడదు. ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి చర్య, ఇది జరపాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు, మహిళల కోసం ఈరోజు రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఏకగ్రీవంగా పార్లమెంటులో బిల్లు పాస్ చేసినాం. అంటే చెప్పుకోవడం కోసమా? దాన్ని ఇంప్లిమెంట్ చేయొద్దా? ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పాలి. చెప్పుకోవడం కోసమైనా మహిళల రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో బిల్లు సమర్థించింది కదా. ఈరోజు మీరందరూ చేయలేనటువంటి పని. గత 50 సంవత్సరాలుగా మహిళల రిజర్వేషన్ కోసం దేశంలో చర్చ జరుగుతూ ఉంటే మీ దద్దమ్మ ప్రభుత్వాలు మీరు చేయలేదు, మోసం చేశారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం గ్యారంటీ ఇస్తే గ్యారంటీ మీద నిలబడేటువంటి సత్తా ఉన్నటువంటి గ్యారంటీ ప్రభుత్వం అది. గ్యారంటీలను